స్వీట్గా మాట్లాడేవారు అందరూ ప్రేమికులు కాదు. రోల్డ్ గోల్డ్ పక్కకు పెడితే రోల్డ్ గోల్డే చక్కగా మెరుస్తుంది. గోల్డ్కి అంత మెరుపు ఉండదు. స్వీట్గా మాట్లాడేవాడిని మాటలు విని ఓ హీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అనుకుంటే బేకారుగాడు అని తెలియడానికి 2 నెలలు సరిపోతాయి. అప్పటికే అయిపోతుంది జీవితం, అప్పటికే కుప్పకూలి ఉండదు. ఇక ఎట్లయినా నేను దిగాను ఇక నెట్టుకుంటూ పోతాం అనుకుంటే ఎన్ని రోజులు నెడతారు? ఆ జీవితం ముందుకు సాగదు, ఆ జీవితం కుప్పకూలుతుంది. అదర్వైజ్ దే షుడ్ సరెండర్ టు ద లార్డ్. దేవునికి సమర్పించాలి. ఎవరైతే దేవునికి విధేయత కలిగి ఉంటాడో ఆయన మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు, ఆమె మాత్రమే నీకు లోబడతారు. దేవుని యందు భయభక్తులు లేని వారు చేసేవన్నీ షో పుట్టప్స్. ఫేస్ ప్యాక్ పెట్టి ఓ బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఫోటో తీసి చూపిస్తే బ్యూటిఫుల్ ఉంటుంది. ఎవ్రీడే మనకు ఫేస్ ప్యాక్ పెట్టడం కుదరదు కదా, అస్సలు బయటికి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డోంట్ లుక్ అరౌండ్. ప్రే టు గాడ్, హీ విల్ బ్రింగ్ ద బెస్ట్. రేపటి జీవితం సమాధానము శాంతి కలిగినదై ఉండాలి అని ఆశించుచున్న ప్రతి ఒక్కరు ప్రార్థనలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొంతమంది ఆల్రెడీ వెళ్ళి బురదలో పడ్డారు, ఇక అందులో ఉండి బొరలడమే తప్ప వాళ్ళ జీవితంలో ఏమి జరగదు. మనం చెప్పినది వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఈ సందేశం వీక్షిస్తున్న కొంతమంది అగ్రీ చేస్తారు ఈ మాట. అవును నేను నా జీవితాన్ని కుప్పకూల్చాను, నాకు ఎన్నో సలహాదారులు ఎన్నో మంచి మాటలు చెప్పారు, కానీ నేను వారందరూ వెర్రివాళ్ళు అనుకున్నాను, వారందరూ మూర్ఖులు అనుకున్నాను, వారికి ఎవరికి బుద్ధి లేదనుకున్నాను. అయ్యయ్యో నేనే బుద్ధి లేని దాని ఈ విధంగా ప్రవర్తించి మోసపోయానే అని చెప్పి కన్నీళ్లు కారుస్తున్న వారు, ఏడుస్తున్న వారు అనేకులు ఉన్నారు మన సమాజంలో. ఆ ప్రమాదంలో పడక మునుపు మీకు హెచ్చరిక చేస్తున్నాను, బీ కేర్ఫుల్, వాక్ విత్ ద లార్డ్. హీ ఈస్ ద ప్రొవైడర్. ఆయన మీ జీవితాన్ని సరిచేసేవాడు, నిన్ను లేవనెత్తేవాడు. మెరిసేదాన్ని బంగారం కాదు అనే సూత్రం ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు మన జీవితాన్ని చక్కగా కట్టడానికి ఆశిస్తున్నాడు. అందుకే యెహోషువ చెప్పాడు, మీరు నది అద్దరిన ఉన్న దేవతలను పూజిస్తారో లేదో మీరు నిర్ణయం తీసుకోండి, నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవింతుము. దేవునికి స్తోత్రం. ఇట్ షుడ్ బి యువర్ డిసిషన్. కొంతమంది అంటారు భక్తి లేదు, మాకు మిగిలిన అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం, మంచి సాలరీ, మంచి ఆస్తి, సెపరేట్ హౌసెస్. ఇది నీ బిడ్డకు నెమ్మదిని సమాధానమునివ్వదు. గుర్తుపెట్టుకో. భక్తి విషయంలోనే కొంచెం తక్కువ, కొద్దిగా సాయంత్రం ఒక్క పెగ్గేస్తాడు, మిగిలిన అన్నీ ఓకే. మన బిడ్డ పోయి మార్చుకుంటుంది, అంతే, వాడు మారడు. గనక జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడకపోతే పొరపాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతున్నాం. మనం కాంప్రమైజ్ అయ్యేది ఏ విషయంలోనో జాగ్రత్త పడండి. దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఆయనతో నడవడానికి నిర్ణయించుకున్నాను, ఆయనను సంతోషపెట్టడానికి నిర్ణయించుకున్నాను. కష్టమైన సుఖమైన దైవభక్తి కలిగిన వారితోనే నేను జీవిస్తాను అనే నిర్ణయం తీసుకుంటే నీకు ఆస్తి అంతస్తు ఇచ్చేవాడు దేవుడేనండి. నిన్ను అభివృద్ధిలోనికి నడిపించేవాడు దేవుడు. ₹1,00,00,000 ఒక దయ్యాన్ని చేతిలో ఇస్తే ఆ రూపాయలు అయిపోతుంది, ఈ దయ్యం నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కనుక గుర్తుపెట్టుకో, నీకేం కావాలి? దేవునితో కూడా నడిచే ధన్యత. నీ జీవితం దేవునితో ముడిపడినదై ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. రేపటి దినం, రేపటి కుటుంబం సక్సెస్ అవ్వడానికి ఒక సూత్రం,